హాయ్ అండి. మళ్ళీ మొదలు పెట్టేశాను. వీడియో కాదు, ఆన్లైన్ షర్ట్స్. ప్లెయిన్ షర్ట్ వచ్చేసి 250 ఒక్క షర్ట్ వచ్చి. ఇంకా మీకు 4 షర్ట్స్ తీసుకుంటే 200 పడుతుంది. 800 4 షర్ట్స్. ఇంకా ఆఫ్లైన్లో అయితే నా దగ్గర ఒక 50 ఉన్నాయి షర్ట్స్. ఇవి మాత్రం ఎలాగోటి నేను సేల్ చేసుకుని ఇంకా ఆఫ్లైన్లో షర్ట్స్ క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నా. అవును, ఇంకా సచ్చిన షర్ట్స్ జోలికి పోను ఆఫ్లైన్లో. అదే ఆన్లైన్లో చాలా బెటర్. 2020 కరోనా టైంలో అయితే నేను అసలు ఎన్ని ఆర్డర్స్ పెట్టానంటే అసలు ఆర్డర్స్ వస్తూనే ఉండేవి. ట్రాకింగ్ నెంబర్స్ పంపించడం, మళ్ళీ ఇవన్నీ చూసుకోవడానికి నాకు అస్సలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, కాదండి, నిజమే, అన్నీ వచ్చాయి. కానీ నేను ఆఫ్లైన్ షాప్ పెట్టడం వీటి మీద ఫోకస్ పెట్టి నేను అవేం చేశాను, వదిలేశాను. ఆన్లైన్ అంటే తెలుసు కదా, ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత అడ్రస్ ఇవ్వాలి, మీ ఇంటికి చేరే వరకు బాధ్యత అయితే నాది. అలాగే ఆఫ్లైన్లో కొన్ని షర్ట్స్ ఉన్నాయి, అవి ఎలాగైనా సరే నేను సేల్ చేసుకోవాలి. నేనైతే పీడిఎఫ్ చేసుకున్నాను. ఈ నెంబర్కి ఒక మెసేజ్ చేస్తే మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఇవి ఆఫ్లైన్ షర్ట్స్. ఇవి ఎలాగైనా కొంచెం చాలా కాస్ట్ తగ్గించేసి పెట్టాను. ఇంకా ఇంకా నాకు ఎలాగో ఆఫ్లైన్కి ఈ షర్ట్స్ వర్కౌట్ అవ్వని అర్థమైంది. అందుకని ఆన్లైన్ మీకు బెస్ట్ అనుకుంటున్నాను. నేను ఆన్లైన్ గురించి చిన్న వీడియో అంతే. ఇంకా నేను గ్రూప్లోను స్టేటస్లోనూ నేను ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటాను. స్టేటస్లో ఆర్డర్స్ వచ్చినవి మాత్రం అక్కడే తీసుకుంటాను. ఇంకా ఆఫ్లైన్ షర్ట్స్ జోలికి అస్సలు పోను. ఎందుకు అంటే జెంట్స్ రావడం లేదు. మెడికల్ షాప్కి అయితే వెళ్ళడని తెలుసు, కానీ జెంట్స్ ఇంకా ఇలాంటి షాపులో లేడీస్ ఉంటే రారనేది నాకు అర్థమైంది. వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక నేను ఇంకా ఈ షర్ట్స్ వరకు ఎంతోటి అమ్మేసుకుని వీటిని ఇంకా ఆన్లైన్కే చూసుకుంటాను షర్ట్స్. ఇంకా మొత్తం ఇది మెన్స్ వేర్ తీసేసి ఉమెన్స్ వేర్ అనమాట. అది ఆన్లైన్లో కలర్స్ అనేది ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. ఆల్ కలర్స్ ఎప్పుడూ ఉంటాయి. మీరైతే 250 పేమెంట్ చేస్తే మీకు 4 డేస్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తాయి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్, అవి కూడా ఉన్నాయి. అవి కూడా 350 380 ఈ రేంజ్లోనే ఉంటాయి. తర్వాత వచ్చేసి ప్యాంటు షర్టు వచ్చేసి 700 సెట్. అలాగే ఇవి చాలా తక్కువ ఉన్నాయి కదా కాస్ట్. మీకు క్వాలిటీ ఎలా ఉంటుందని నన్ను అడుగుతారు. నేను ఎలా చెప్తాను క్వాలిటీ అనేది? మీరు ఎంత ఇస్తారు రివ్యూ అనేది నాకు తెలియదు కదా. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్వాలిటీ అనేది నాకు తెలియదు. కొందరు 100% ఇవ్వచ్చు, కొందరు 20 ఇవ్వచ్చు, కొందరు 50 అవ్వచ్చు. మీరు మీరు మీ మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది క్వాలిటీ అనేది. మీరు చూసుకోవాలి, మీరు కాంప్రమైజ్ అవుతారా లేదా అనేది నేను చెప్పలేను. నేను ఎక్స్పెక్ట్ చేసే క్వాలిటీ ఒక రకంగా ఉంటుంది, వేరే వాళ్ళు చేసే క్వాలిటీ ఒకలాగా ఉంటుంది. మీకు ఒక్కసారి 250 పెట్టి ఒక షర్ట్ ఆర్డర్ పెట్టుకుని మీకు ఓకే అనిపిస్తే కంటిన్యూ అవ్వండి. ఇంకా ట్రాకింగ్ ప్యాంట్స్, జీన్స్ షర్ట్స్, ఇంకేమేమో షర్ట్స్ ఉన్నాయి. వాళ్ళు షేర్ చేస్తారో అవే నేను షేర్ చేస్తాను. క్వాలిటీ అనేది మీరు తెలుసుకోండి. నా బాధ్యతల్లా మీరు పేమెంట్ చేస్తే మీ అడ్రస్కి చేరే వరకు బాధ్యత నాది, అంతే. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది నాకు వద్దు. ప్లెయిన్ షర్ట్స్ అనేవి అందరూ వాడతారు, ప్లెయిన్ కలర్స్ అనేవి చాలా వాడతారు. కొందరైతే వైట్ బ్లాక్ మాత్రమే వాడతారు, కానీ కలర్స్ అన్నీ వాడితే బాగుంటుంది. ఒక్కొక్క ఫేస్కి ఒక్కొక్క గ్లో వస్తుంది, ఒక్కొక్క కలర్కి. ఈసారి అయితే ట్రై చేయండి. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ మాత్రమే నేను చెప్తాను. మీకు వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. వర్కౌట్ అవుతుందో లేదో మీరు ఒకసారి ట్రై చేయండి. షర్ట్స్ కోసం అయితే క్రితం చాలా మార్కెట్ ప్లేస్లో నేను షేర్ చేసేదాన్ని. ఆ గ్రూప్స్ అని అవని ఇవన్నీ చాలా పెట్టుకున్నాను. వాటి వల్ల నాకు కొంచెం టెన్షన్ ఎక్కువ అవుతుంది. అవి ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నీ చూసుకోవడం కష్టం అవుతుంది. నేను ఇంకా ఏం చేశానంటే, నాకు కస్టమర్ అయి ఉంటే నేను నెంబర్ సేవ్ చేసుకుంటున్నాను కాబట్టి స్టేటస్లో కనిపిస్తుంది. నా కస్టమర్ కాదు అనుకుంటే ఒక కమ్యూనిటీ యాడ్ చేసుకున్నాను, అందులో మీరు జాయిన్ అవ్వండి. నా నెంబర్కి మెసేజ్ చేయండి, లింక్ పంపిస్తాను. షర్ట్స్ అయితే ప్రస్తుతానికి కాదు, ఎప్పటికీ ఆన్లైనే. మీరు తర్వాత మీరు క్వాలిటీ బాగుంటే కంటిన్యూ అవ్వండి, బాగాలేదు నచ్చలేదు అనుకుంటే వద్దు, కంటిన్యూ అవ్వకండి. లేడీస్ సేల్ చేస్తే, లేడీస్ షాప్ పెడితే జెంట్స్ వస్తారు, ఇంకా లేడీస్ వీడియో చేస్తే జెంట్సే ఎక్కువ చూస్తారు అని అంటున్నారు. అదంతా చెప్పుకోవడానికే అండి. రియాలిటీలో అనేది చాలా వరకు పాసిబుల్ కావు. బయట చెప్పుకునే మాటలు ఉంటుంది, రియాలిటీ వేరే ఉంటుంది ఏదైనా సరే. ఈ విషయం అయితే నా యూట్యూబ్ అయితే చూసేది లేడీస్, ఫీమేల్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. అది చూడండి, చెక్ చేయండి. ఏజ్ కూడా 25-30 ఆ ఏజే ఉంది. నేను చెక్ చేసుకుంటాను, మంత్లీ స్టేటస్ వచ్చేస్తుంది అన్ని రకాలుగా. అలాగే సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు చూడండి. ఎందుకంటే ఇంత అన్యాయం? నేను ఏం పాపం చేశానో సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు. అలాగే పిల్లలు, నాకు ఫ్యాన్స్ ఎక్కువ. 13 to 17 ఇయర్స్ ఏజ్ వాళ్ళు
చూడట్లేదు చూడండి. వాళ్ళు ఫోన్ తీసుకుని నేనే సబ్స్క్రైబ్ కూడా నొక్కుకుంటాను. సబ్స్క్రైబ్ చేయమని కూడా పిల్లల్ని అడుగుతాను. వాళ్ళు మాత్రం చూడట్లేదు పిల్లలు. ఈరోజు నుంచి పిల్లలతో అస్సలు మాట్లాడను. నెక్స్ట్ వచ్చేసి స్టాల్ అన్నాను లాస్ట్ వీడియోలో. ఆ స్టాల్ కూడా పెండింగ్లో ఉంది. అది కూడా నేను త్వరలో చేస్తాను. నెక్స్ట్ పార్సిల్ వచ్చేసరికి రెడీమేడ్ బ్లౌజులు ఒకటి అడుగుతున్నారు. బ్లౌజులు ఎక్కడ సెట్ అవ్వట్లేదు, బ్లౌజెస్ కావాలి అంటున్నారు. అదొకటి. తర్వాత జీన్సెస్ ఒకటి అడుగుతున్నారు ఆడపిల్లలు. ఆ రెండు మాత్రం పెండింగ్ పార్సిల్స్, అవి కూడా వస్తాయి. పార్సిల్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకవేళ ఆ పార్సిల్లో ఉన్న మెటీరియల్ మీకు నచ్చితే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు తీసుకోవచ్చు. ఆ వీడియో కనిపించాలంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి. సబ్స్క్రైబ్ అవ్వకుండా చూడకండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అవ్వండి.